కవిత వ్యాఖ్యలపై స్పందించారు ఎమ్మెల్యే దానం నాగేందర్. హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అనేది అర్థం లేని మాటలని కొట్టిపారేశారు ఆయన. కాళేశ్వరం విషయంలో లోతైన విచారణ జరగాలని, కాంట్రాక్టర్ల వ్యవహారంపై కూడా విచారణ జరగాలని అన్నారు. ఇలాంటి కేసుల్లో రాజకీయ నాయకులను మాత్రమే బలి పశువులను చేయటం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. కొందరు అధికారుల దగ్గర వందల కోట్లు బయటపడుతున్నాయని, వారి సంగతి ఏంటని ప్రశ్నించారు ఆయన. కవిత గారు ఏ ఉద్దేశంతో స్టేట్మెంట్ ఇచ్చారో మాకు తెలియదు. కాకపోతే ముఖ్యమంత్రి గారు మాత్రము ఎవరి వెనకాల లేరు, ఎవరు ముందు లేరు. శాసనసభ సాక్షిగా ఒక సిబిఐ ఎంక్వైరీ, అంటే ఇది పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది ఎప్పుడైతే ఒక జ్యుడిషియల్ కమిటీ వేసిన తర్వాత సుదీర్ఘంగా వాళ్ళు వివిధ రకాలుగా వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత, లేకుంటే వాళ్ళతో సమాచారం తీసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి గారు ఇందులో జరిగినటువంటి అవినీతి ఇంకా బహిర్గతం కావాలని, చేసిన వారు పూర్తిగా బయటికి రావాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు సిబిఐ వేయడం జరిగింది. అయితే మన రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు వెనుక ఉన్నారో, సంతోష్ రావు గారు వెనుక ఉన్నారో అనేది అది అవివేకం, అది మాటలకు అర్థం లేని మాటలను కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా సిబిఐ ఎంక్వైరీలో కాంట్రాక్టర్లను కూడా ఇందులో పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంట్రాక్టర్ కూడా పెద్ద ఎత్తున ఇందులో లాభం పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన ప్రతి కాంట్రాక్టర్ కూడా సిబిఐ సుమోటుగా తీసుకొని వాళ్ళని కూడా లాగినట్టయితే తప్పకుండా ఇందులో అందరు బయటికి వస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఏ సంఘటన జరిగినా రాజకీయ నాయకులే బలిపశం అవుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరన్నా అప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ కానీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ మీద రేడ్లు జరిగితే వందల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర అవినీతి జరిగిందని బయటకు వచ్చింది. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. అలాగే కాంట్రాక్టర్లు కూడా ఎవరైతే కాంట్రాక్టర్ దీనికి ఉన్నారో ఆ కాంట్రాక్టర్ కూడా లాగినప్పుడే పూర్తిగా న్యాయం జరుగుతుంది. సిబిఐ వాళ్ళు సుమోటోగా వాళ్ళని కూడా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.